నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఓకే, అంతే ఉన్నాయి స్పేర్ మనీ. నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, నేను సిప్ చేయాలా, లంసమ్ చేయాలా? మంచి ఫండుని సెలెక్షన్ చేసుకోవడము అనేది ఫస్ట్ స్టెప్. మంచి ఫండ్ అంటే ఏంది అంటే నిఫ్టీ 100, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250, ఆల్ పుట్ టుగెదర్ 500 రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. నీ ఏజ్ని బట్టి నీ ప్లే డిసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక 50% లార్జ్ క్యాప్లో ఉండాలా, 50% మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉండాలంటే అకార్డింగ్లీ మీరు ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే ఒక విషయం మీరు గమనించండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా సెబీ రూల్స్ ఏంటి అంటే స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంది, 60% స్మాల్ క్యాప్లో పెట్టి 40% దేంట్లోనైనా పెట్టవచ్చు ఫండ్ మేనేజర్. మిడ్ క్యాప్ అంటే 60% మిడ్ క్యాప్లో పెట్టి మిగతా 40% దేంట్లోనైనా చేయొచ్చు. మల్టీ క్యాప్ అంటే 25 ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లార్జ్ మిడ్ అండ్ స్మాల్, మిగతా 25 దేంట్లోనైనా చేయొచ్చు. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఫండ్ మేనేజర్ దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే మీరు ఒక ఫండ్లో మీతో ఇన్వెస్ట్మెంట్ చేయించాను చూసారా, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఓకే, లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఎట్లా అంటే 35% ప్లస్ 35% లార్జ్ అండ్ మిడ్లో చేసి 70 అవుతుంది కదా, మిగతా దేంట్లోనైనా చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, మీరు స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన అది 100% స్మాల్ అనేం కాదు, మిడ్ అంటే 100 కాదు. వాటిలో ఈ విధమైన ఇన్క్లినేషన్స్ కూడా ఉంటాయి. మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని మీరు అన్నట్లుగా మీ మ్యూచువల్ ఫండ్ సెంటర్లో కానీ వాల్యూ రీసెర్చ్లో కానీ అగ్రిగేట్ చేసినప్పుడు ఆల్ పుట్ టుగెదర్ వెయిటేజ్ అనేది మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆల్ పుట్ టుగెదర్ మీద లార్జ్ క్యాప్లో 50 ఉందా లేదా, 40 ఉందా లేదా చూసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని ఫండ్ సెలెక్షన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రైట్, ఏ రకమైన ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, చేసిన తర్వాత ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే ఫస్ట్ 5,000 కానీ 10,000 కానీ లంసమ్తో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. రైట్, అంటే హీ విల్ టెస్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత వైల్ అది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడే మీరు ఎస్ఐపిని సెట్ చేస్తారు. సెట్ చేయడం అంటే నెలక, క్వార్టర్లీయా, 1000, 500, 100 సెట్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ అలాగే ఎంత కాలం చేస్తారు మీరు, టిల్ యూ స్టాపా లేకుంటే ఒక 12 ఇన్స్టాల్మెంట్ల 15 ఇన్స్టాల్మెంట్ల అది సెట్ చేస్తారు. ఫండ్ మీకు అనుగుణమైన గుడ్ ఫండ్ బ్యాడ్ ఫండ్ అంటూ ఏమీ లేదు, సూటబుల్ ఫండే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ సూటబుల్ టు యూ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఎస్ఐపి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి మంచి టైం చెడ్డ టైం అంటూ ఏమీ లేదు. మీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో ఆ రోజు మీరు 5,000 దాంట్లో వేసి 5,000 సిప్ చేయండి. ఓకే, ఎస్ఐపి చేస్తూ పోండి. ఎస్ఐపి చేస్తూ పోయి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు మీరు టాపప్ చేయండి. లంసంలోకి ఇవాళ నా దగ్గర స్పేర్ మనీ ఉంది, 10,000 అదే ఫండ్స్ లోనే వేయండి. మళ్ళీ డిఫరెంట్ ఫండ్స్ లోకి వెళ్ళారనుకోండి, టూ మెనీ ఫండ్స్ అయిపోతే అసలు అవసరం ఏముంది. కరెక్ట్, మీరు ఎప్పుడైతే ఒక ఫర్మ్ ఐడియాతో పోర్ట్ఫోలియో డిసైడ్ చేసుకుంటున్నప్పుడు నలుగురితో కూర్చుని అరే నా దగ్గర ఈ మ్యూచువల్ ఫండ్ ఉంది బాగుంది అన్నప్పుడు మీరు చెక్కు చెదరకుండా ఉండగలగాలి. ఎప్పుడైతే మీ సిద్ధాంతం కరెక్ట్గా ఉంటుందో మీరు మార్కెట్ ఒడిదుడుకులకు కానీ టిప్స్ బేస్డ్ కానీ ఏం మాట్లాడినా చలించకుండా ఉంటారు. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోతే ఎట్లాంటి ప్రమాదాలు జరగవు. ఉదాహరణకి ఒక 12,000 నేను లంసంలో పెట్టినాను, అది వర్సెస్ ₹1,000 12 నెలలు పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఏంటి? మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్గా మారుతున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు తెలియకుండానే మీరు బ్యాంక్ అకౌంట్లో నుంచి మీకు ప్రతి నెల నా శాలరీలో నేను 5,000 సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి 1,000 5 ఫండ్లకు మీరు సెట్ చేసుకున్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇన్వెస్ట్మెంట్. అది ఫస్ట్ అడ్వాంటేజ్. అంటే ఇట్ ఈస్ ఫోర్సింగ్ యూ టు వెరీ రెగ్యులర్లీ ప్రీడిటర్మైన్డ్ ఫ్రీక్వెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిమ్మల్ని ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్గా చేస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులు అనేవి అవంతకవే సర్దుకుంటాయి. మీరు మార్కెట్ పడ్డప్పుడు ఇదే లోయెస్ట్ అని మీకు తెలియదు, పెరిగినప్పుడు ఇదే హైయెస్ట్ అని తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా యావరేజ్ అవుతూ ఉంటాయి. ఏది ఇవాళ ఇండెక్స్ పడింది, నెక్స్ట్ మంత్లో పడకపోవచ్చు, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారు కాబట్టి
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsగా చూసుకుంటే మీ యావరేజ్ అక్విజిషన్ ప్రైస్ యూనిట్స్ ఏదైతే ఉందో అది మార్కెట్కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీకు ఆ బెనిఫిట్ వస్తుంది. అదే లంసమ్ కొన్నారనుకోండి, ఇవాళ లంసమ్ కొంటే మీకు మార్కెట్ పడింది కాబట్టి కొద్దిగా లాభం రావచ్చు. అదే ఇంకా పడింది అనుకోండి, మీకు టక్ మన ఒక 2 రోజుల్లోనే మీరు ఒక 5 లక్షలు పెట్టారు, 10% ఒక 3% పడింది అనుకోండి, 30% పోయినట్లే కదా. అది తట్టుకోలేరు మీరు. ఎస్ఐపిలో ఎట్లా అంటే మీరు అంతగా యాంగ్జైటీగా పోరు, మీకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది, డిసిప్లిన్డ్గా ఉంటుంది. దాన్ని మీరు లంసంతో క్లబ్ చేయండి. ఓకే, రైట్. చివరి ప్రశ్న, ప్రియదర్శిని అని ఇంకొక ఫ్రెండ్ ఆవిడ అడిగారు ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ లేని వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయనుకోండి, స్మాల్ సేవింగ్స్, కిసాన్ వికాస్ పత్ర, అవి ఏవో రకంగా అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రభుత్వాలు ప్రచారంలో పెట్టడం చేయడం చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎట్లా ఇల్లిటరేట్ పీపుల్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఏం చేయాలో తెలియదు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదేంటంటే ఈ ప్రశ్న నన్ను డైరెక్ట్గా కూడా చాలా మంది అడిగారు. మీరు చెప్పింది చాలా బాగుంది, మేము అనవసరంగా వడ్డీలకు తిప్పుకుంటూ వాళ్ళ ఎంబడ వెళ్ళి వాళ్ళు ఎగ్గొట్టినప్పుడు మేము బాధపడుతూ వస్తుంది, మాకేం చేయాలో తెలియట్లేదు సార్. నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఊర్లలో కొన్ని డూప్ స్కీమ్స్, క్విక్ మనీ స్కీమ్స్ వచ్చి కొందరు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడొకప్పుడు పియర్లెస్ అని కానీ ఈ టేక్ మొక్కల వ్యవహారాలని అట్లా చాలా నష్టపోయిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మేము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నారు. ఒకటి మీకు తెలుసు, డిమాట్ అనేది ఓన్లీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కి అవసరం. డిమాట్ అనేది, డిమాట్ అకౌంట్ అవసరం లేదు గ్రామస్తులకు. అయితే ఇప్పుడు ఫార్చునేట్గా అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిందంతా నేను వాళ్ళకి అడ్వైజ్ చేసింది ఏంటంటే, ఈ కేవైసీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఒకటి పాన్ కార్డు, అది కూడా ఈజీగా ఇప్పుడు ప్రతి మండల సెంటర్లలో కూడా పాన్ కార్డు చేయించే వాళ్ళు ఉన్నారు. పాన్ కార్డు ఉండి మన ఆధార్ కార్డు ఉన్నప్పుడు కేవైసీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా వరకు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని త్రూ బ్యాంక్స్ వస్తాయి కదా. ఇప్పుడు రైతు బంధు రావాలన్నా బ్యాంకుకి ఆధారు పాను లింక్ కావాలి, కేవైసీ కావాలి, అన్ని చాలా వరకు చేయాల్సింది ఏంటి అంటే, మనము హైదరాబాద్ లో కూర్చొని చేస్తున్నదే అక్కడ వాళ్ళు గ్రో యాప్ కానీ, ఏంజల్ వన్ కానీ, ఎంఎఫ్ సెంట్రల్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం, అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. అంటే వాళ్ళ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ కి అనుగుణంగా, డిజిటల్ పేమెంట్స్ కి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే యూపీఐ కనెక్ట్ అయి ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ లో మనం సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఎస్ఐపి సెట్టింగ్ అనే దీనికి కానీ థర్డ్ పార్టీ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. అంటే డైరెక్ట్ బ్యాంక్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, మా అబ్బాయి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు మనం ఎవరికైనా చేయాలంటే ఆ పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అకౌంట్ అయినా పిక్ చేసుకొని పే చేయొచ్చు. లేదా మా మిసెస్ నా మొబైల్ తీసుకొని ఇన్స్టామార్ట్లో మొత్తం కార్ట్లో వేసి మొబైల్ నాకు ఇచ్చి మీరు పే చేయండి అని అట్లా ఉండదు. దీంట్లో ఓటీపీ చెప్పమని అలా ఉండదు. దీంట్లో మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అనుసంధానం చేస్తారు దాని నుంచే ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆ బ్యాంక్ లో మీరు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ తీసుకోవాలి. కరెక్ట్. మీరు ఎస్బీఐలో ఉంటే మీ బెనిఫిషియరీ అకౌంట్, మీ రైతు బంధు కానీ మీ మరోటి కానీ ఆ బ్యాంక్ లో ఉంటే ఆ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ తీసుకోండి, యోనో డౌన్లోడ్ చేసుకోండి. ఏ బ్యాంకు వాళ్ళ ద్వారా అయినా కూడా మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎస్బీఐది చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి, ఏ బ్యాంక్ వాళ్ళకైనా వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. దాంట్లోనైనా చేసుకోండి, లేదా స్టాండ్ అలోన్ డిస్ట్రిబ్యూషన్, గ్రో, ఇలాంటి వాటిలో మూడే కావాల్సింది. మీకు కేవైసీ ఉండి, ఆధారు పాన్ ఉండి కేవైసీ ఉంటే మీకు కావాల్సింది నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండి అనుసంధానం చేసుకొని మీరు 100 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ మీరు మనం మాట్లాడుకున్నవన్నీ వాళ్ళు ఫాలో అయిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు.